హాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. అండ్ సైలెంట్ కిస్లో ఇంకా తను వచ్చేసి రాకేష్ వచ్చేసి హ్యాండ్కి వచ్చేసి నేను ఇష్టపడిన వాళ్ళంతా నీకోసం ఇన్సూరెన్స్ కడతారు అండ్ వాళ్ళ జీవితాలని కూడా ఇది చేసుకుంటున్నారు. ఎందుకు ఇప్పుడు నువ్వు ఉమెన్ హెల్ప్లెస్గా ఉన్నావు అంటే అవునా, అలా జరుగుతుందా? సరే ఎవరవుతారు నువ్వు, నెక్స్ట్ ఎవరవుతారు, నాతో ఎవరు ప్రేమలో పడతారు అన్నట్టు తను కొద్దిగా వెయిట్గా బిహేవ్ చేస్తుంది. సరేలే, నేను చేసుకున్న వాళ్ళంతా అలాగే ఉన్నారు కానీ నేను చాలా లాస్ అయ్యాను, అంతకుమించి ఇంకేం లేదు అనేసి ఇంకన్నా ఇంకోసారి ఇక్కడికి రావద్దు, ఇప్పటి నుంచి వదిలిపో, లేకపోతే పోలీసులకు కాల్ చేయాల్సి వస్తుంది అనేసి హ్యాండ్ చెప్తుంది. సో హ్యాండ్ మనకి ఫస్ట్ ఎపిసోడ్లో సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి చాలా వేగ్గా కనిపిస్తుంది తాను సైకిల్ కిల్లర్గా, కానీ ఈ థర్డ్ ఫోర్త్ ఎపిసోడ్లో వచ్చేసి తను ఇన్నోసెంట్గా కనిపిస్తుంది. ఇంకా దీనికి ఆలోచిస్తూ ఉంటారు. ఇంకా తిను ఒక షాప్కి వెళ్తూ ఉంటాడు, ఆ షాప్ క్లోజ్ చేసేసి వెళ్ళిపోయి ఉంటారు. ఇంకో పక్కన ఏమవుతుందంటే ఆ రోజు హ్యాన్ కిమ్ మాట్లాడిన వీడియోని ఎవరో రికార్డ్ చేసేసి కంపెనీలో అంతా స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. సో దాని గురించి ఇంకా తిను కూడా తెలిసిపోతుంది, ఇంకా పోలీసులు తెలిసిపోతుంది. ఇంకా వాళ్ళ మేడం వచ్చేసి ఏంటి ఇది అనేసి అంటూ ఉంటే ఇంకో అతను వచ్చేసి తనతో పాటు పనిచేసి ఉంటారు కదా, సో ఆ ఫొటోస్ గురించి చెప్తుంది. ఏంటి నన్ను బ్లేమ్ చేస్తున్నావు అనేసి తను ఒక పిక్చర్ చూపిస్తుంది. ఆ పిక్చర్ అనేది ఒక అతను కొన్నాడు. ఈ పిక్చర్ కానీ మనం తెచ్చుకున్నాం అనుకో దాంట్లో మీకే ఫస్ట్ వస్తుంది కంట్రీలో, సో ఈ పిక్చర్ మీరు తెచ్చుకోండి పెయింటింగ్ అని చెప్తుంది. సరే అనేసి తను వెతుకుతూ ఉంటుంది. ఇంకోసారి నా లైఫ్ కానీ వచ్చినావు అనుకో నీకు బాగుండదు అనేసి వాళ్ళ కొలిక్ చెప్తాను. ఇప్పుడు ఇది ఒరిజినల్ కాదు, నా దగ్గర ఇంకా డూప్ ఉంది, నువ్వు ఏం చేస్తే నేను ఏమన్నా ఫీల్ అవుతాను అనుకున్నావా, ఇంకోసారి నా జీవితంలోకి వచ్చినా అనుకో నీకు బాగోదు అనేసి ఇంకా తను బెదిరిస్తూ ఉంటాడు. చూద్దాంలే పోరా హోలే అన్నట్టు తను మాట్లాడుతుంది. ఇంకా సరే అనేసి ఇంకా ఎక్కడుంది ఆ పెయింటింగ్ అనేసి వెతుకుతూ ఉంటుంది. ఆ పెయింటింగ్ వెతుకుతుంటే తిను ఒక ప్లేస్కి వెళ్తుంది. అక్కడ అక్కడంతా పెయింటింగ్స్ ఉంటాయి. అంటే తినుకి వాళ్ళ అమ్మ నాన్న తెలుసు. సో తను చాలా యాక్టివ్గా ఉంటుంది, ఏదైనా సాధిస్తుంది. అందుకనేసి వాళ్ళ మేడంకి తనంటే హ్యాన్ అంటే చాలా ఇష్టము. ఇంకా కిమ్ గురించి ఎంక్వైరీ చేస్తూ ఉంటే ఇంకా తిను వెళ్ళిన కొంచెంసేపుకి కిమ్ పైకి వెళ్ళిన కొంచెంసేపటికి అదే టైంకి మన హ్యాండ్ కూడా వెళ్తుంది. ఇంకేమీ దొరకదు అక్కడ. టైం కూడా చాలా డిఫరెన్స్లో ఉంటుంది. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఏమైంది, ఏమన్నా ఆప్షన్ ఉందా అంటే ఏమీ లేదు, నాకేం దొరకట్లేదు అంటే సరేలే అనేసి నేను ఒక షాప్కి వెళ్తుంది. ఒక షాప్కి వెళ్ళేసి ఇక్కడ సీసీటీవీ నియర్ బై ఏదైనా ఉంటే చూపించేవా నేను పోలీసులు అని చెప్పేసి పల్లవి అంటుంది. ఇంకా అక్కడ ఉండే అమ్మ చేసి ఇసురు కొట్టేసి పో అనేసి తరిమి వేస్తుంది. ఆ తర్వాత అక్కడ పోయి కొన్ని కొనుక్కొనేసి తను సో ప్లీజ్ మీకు కెమెరా ఇవ్వడానికి కొంచెం డబ్బులు ఇస్తాననేసి తను కూల్ చేస్తారు. సో ఎలా మాట్లాడాలో కూడా తెలియదు నీకు అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్ అడుగుతారంటే ఆ రోజు కాల్ చేసి ఉంటుంది కదా, తను చనిపోలేదు, తను సూసైడ్ అనేసి. సో తను వచ్చేసి ఎవరు అనేసి కనుక్కోవడానికి వెళ్ళింటారు. ఇంక ఈ పెయింటింగ్ ఎవరు తీసుకుంటారంటే ఫస్ట్ మన దాంట్లో పాక్ అనేసి ఉన్నారు కదా, ఆ పాక్ దగ్గర అది ఉంటుంది. సో అంత లోపల తనకు కొరియర్ ఇచ్చేసి వెళ్ళింటారు. ఆ కొరియర్లో ఒక బాటిల్ ఉంటుంది. ఆ బాటిల్ వచ్చి యూన్ వచ్చేసి తనకు స్పాన్సర్ చేయమని వాళ్ళ ఫ్రెండ్కి చెప్పింటారు. ఇంకా తను వచ్చి చూసేసి వెళ్తుంది. సరే అనేసి ఇంకా ఏమవుతుంది అంటే ఎవరు చేశారో అర్థం కాదు. ఇంకా ఎందుకు వీళ్ళు తను ప్రేమించిన ముగ్గురు ఎందుకు చనిపోయారు అనేసి తను ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తను కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటారు. సో ఆ తర్వాత ఇంకా ఇన్సూరెన్స్ కంపెనీ గురించి అన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఇంకా తిను వచ్చేసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసి సీఎల్ వచ్చేసి నువ్వే నాది పంపించింది సీక్రెట్గా అంటే నేను పంపించలేదు, అది ఈయన చెప్పాడు, ఈయన పంపించమన్నాను నీకు అంటే అవునా అనేసి మళ్ళీ మన కొరియర్ ఎందుకు పంపించావు, కంపెనీ కొరియర్ వేరే కొరియర్ని పంపించవచ్చు కదా అంటే అలా ఏం లేదు మామూలుగానే పంపించానంటే ఈయన వస్తుంది, మనం అందరం కలిసి డిన్నర్ చేద్దామంటే నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, ఆ వైన్ బయటకు పంపించింది నేనే అనేసి తను చెప్తుంది. చనిపోయిన అతను ఫినాన్స్ పంపించమన్నాడు అందుకే ఇలా చేశామనేసి తను చెప్తుంది. ఇంకా తను చనిపోయినా కూడా తను ఆలోచిస్తున్నాను, తను ఫీల్ అవుతూ ఉంటుంది. సరే అనేసి ఇంకా ఏమవుతుందంటే తిను వెనకాల పడగొద్దు అనేసి చెప్పింటారు కదా, అందుకనేసి తిను ఆ కంపెనీలో అకౌంట్ మేనేజర్గా చేస్తాడు రాకేష్. సో అందరికి ఇంకా తీసుకుని వెళ్ళేసి ఎక్కడెక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ ఉన్నాయి అనేసి అన్నీ చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఏం పెడతారు అంటే పెయింటింగ్స్ సంబంధించినవి ఉంటాయి కదా, అవి ఎక్కడ పెడతారు అనేసి పెడుతూ ఉంటారు. ఏంటి నా వెనకాల నేను ఎవరు ఇష్టపడ్డాను వాళ్ళంతా చెప్తున్నావు, అసలు నువ్వు వర్క్ ఎందుకు వచ్చావు అనేసి అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కానీ నా దగ్గరికి నువ్వు వచ్చినావు అనుకో లేనిపోయి నువ్వంతా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు. ఇక మానిటర్ రూమ్లో చాలా ఉన్నాయి, సో నేను మానిటర్ చేస్తుంటావు సీసీ కెమెరాలో, నువ్వే బుక్ అవుతావు, ఇక నుంచి వెళ్ళు అనేసి అంటుంటే ఇక వాళ్ళ ఫ్రెండ్ కార్ ఇన్సూరెన్స్ ఎక్కడ ఉందని చూస్తూ ఉంటారు.
ఇంకా తన కార్ ఇక్కడ ఉందిలే అనేసి తన కార్లో ఒక అంటే దూరం నుంచి చూడడానికి ఒకటి ఉంటుంది కదా, అది చెక్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఏమవుతుందంటే ఇంకా వాళ్ళ ఫ్రెండ్తో వెళ్ళేసి నువ్వు చాలా బాధపడుతున్నావు కదా నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసేసి తను ఏమైంది ఏమి అన్నట్టు ఒక డీటెయిల్స్ ఇస్తారు. ఆ డీటెయిల్స్ కనుక్కోమని చెప్తారు. సో తిను ఎక్కడుంది అనేసి అడుగుతూ ఉంటే ఇంకా పెయింటింగ్ గురించి అంతా ఆరా తీస్తూ ఉంటుంది. ఆ పెయింటింగ్ వచ్చేసి మిస్ పార్క్ దగ్గర ఉందని తనకు అర్థమవుతుంది. ఇంకా తను కలవడానికి మెసేజ్ చేస్తుంది. సరే అని చెప్తారు. ఇంకొంత లోపల ఒకతను వస్తాడు. ఏంటి నువ్వు ఇన్సూరెన్స్ కోసం ఇలా చేస్తున్నావు, నీ కాల్ బాగానే పనిచేస్తుంది కదా అనేసి తను తరిమేస్తాడు. ఇంకా ఈ పాక్ వస్తాడు. ఇంకా పాక వచ్చేసి ఇది ప్రైవేట్ కేసింగ్ రూము, అక్కడ వెళ్ళి కలువు అనేసి అంటే సరే అనేసి నీకు అంటే తనకి ఒక ప్రైవేట్ కార్ రూమ్ అనేది బుక్ చేసి ఉంటుంది. అంటే వాళ్ళిద్దరు కలిసి మాట్లాడడానికి. ఇంకా ఎందుకు ఇలా పిలిచావు ఏమి అంటే ఈ పెయింటింగ్ నీకు చాలా బాగా నచ్చింది అంటే అవును బాగుంది, చూడడానికి చాలా డిఫరెంట్గా ఉంది అనేసి ఇంక వాళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా నేను అదే నాకు తెలిసిన ఒక పెయింటింగ్ మీ దగ్గర ఉంది, ఆ పెయింటింగ్ నాకు కావాలి, అందుకనే నేను ఇక రిక్వెస్ట్ చేయడానికి వచ్చాను. అంటే నువ్వు దానికోసమైనా వచ్చిందంటే అవును దానికోసమే వచ్చాను కానీ నీకు పర్సంటేజ్ ఇస్తాను, టర్మ్ కండిషన్స్ ఏమన్నా ఉంటే చెప్పు అనేసి ఇంకా హ్యాన్ అంటూ ఉంటుంది. ఇక్కడ విలన్ వచ్చి మన పాకుకి హ్యాన్కి ఏదో రిలేషన్షిప్ ఉంటుంది పాస్ట్లో, మరి హ్యాన్ మర్చిపోయిందా ఏమో తెలియదు. సో తన్నే అయితే విలన్ అని నేను అనుకుంటున్నాను. ఈ 4 ఎపిసోడ్లో మెయిన్ విలన్ ఏమనేది రానున్న ఎపిసోడ్లో తెలుస్తుందేమో చూడాలా. ఇంకో పక్కన వచ్చేసి ఎవరు కాల్ చేశారని ట్రేస్ చేస్తారు. అనేసి వాళ్ళకి తెలిసిపోతుంది. సో ఎలా ఫైండ్ అవుట్ చేసావు ఏమి అనేసి అనుకుంటుంటే ఇతను ఒక ఇన్సూరెన్స్ దగ్గరికి వెళ్తాడు. ఏమైంది ఏమి అంటే చాలా ఇదైపోయింది అనేసి తిను ఒక పని మీద బయటికి వెళ్తాడు. సో తిను వచ్చేసి ఏమవుతుందంటే కిమ్ కోసం ఎక్కడెక్కడ ప్లేసెస్ ఉన్నాయి ఏమి అనేసి వీళ్ళు ఏదో వెతకడానికి వెళ్తారు. తిను వచ్చేసి ఏం చేస్తాడంటే ఒక డోర్ ఓపెన్ అయింది, ఎక్కడన్నా ఫైండ్ చేసావా అంటే కొన్ని డీటెయిల్స్ అనేది చెప్తారు. ఇంకా ఇన్ని పట్టుకుంటారు. నువ్వు స్టూడెంట్ కదా రాయల్ యాక్షన్లో, నువ్వు నిజం చెప్తావా లేదా అంటే నేను నిజం చెప్తాను అనేసి అంటారు. అదే టయానికి రాకేష్ వచ్చేసి కిమ్ రూమ్కి వెళ్ళాలి అనేసి కిమ్ రూమ్ దగ్గరికి వెళ్ళింటాడు. ఇంకా తన రూమ్కి వెళ్తాడు. ఎలాగో ఒకలాగా తీసుకునేసి ఏముంది ఏమి అనేసి అక్కడ పోతే అక్కడంతా ఖాళీగా ఉంటుంది. సో ఇక్కడ మనకి ఏం చూపిస్తారంటే తను వచ్చేసి హ్యాండ్ రూమ్లోకి వెళ్ళినట్టు చూపిస్తుంటారు. ఇంకో పక్క హ్యాండ్ వచ్చి స్నానం చేస్తుంటుంది. తన వీపు దగ్గర ఏదో ఒక గాయమై ఉంటుంది. ఆ గాయం ఎందుకైందో మనకి ఇంకా ఎపిసోడ్లో రివీల్ అవ్వరు. ఇంకా కిమ్ ఆ హౌస్లో అంతా ఖాళీ ఉంటుంది. ఒక ఇల్లు మాత్రం అంటే ఒక చిన్న హౌస్ ఉంటుంది. ఇంకెదురుగా ఓపెన్ చేసి చూస్తాం కానీ అంటే కిమ్ అండ్ హ్యాన్కి ఎదురుగా ఇల్లు ఉంటుంది. సో హ్యాన్కి ఎదురుగానే కిమ్ వచ్చేసి అపార్ట్మెంట్ తీసుకుంటుంది. కానీ కొద్దిగా రోడ్ డిస్టెన్స్ అనేది ఉంటుంది. సో చూస్తూ ఉంటారు ఒకరొకరు ఏంటి కిమ్ ఇక్కడ ఉంది అనేసి హ్యాన్ ఇక్కడ ఉంది అనేసి రాకేష్ షాక్ అవుతాడు. తనకి ఇంకో పక్కన ఇన్వెస్టిగేషన్ చూస్తుంటే చెప్తుంది తనే చంపింది నేను చూశాను అంటే నువ్వు నిజంగా చూసావంటే నేను అప్పుడు పని మీద బయటికి వెళ్ళినాను అనేసి తను చెప్తూ ఉంటుంది. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కిమ్ వచ్చి హ్యాన్ని అబ్జర్వ్ చేయడానికి కావాలని అదే అపార్ట్మెంట్లో తను ఎదురుగా తీసుకొని ఉంటుంది. సో ఏంటి ఏమి అంటుంటే తనకి ఒక చిన్న బోర్డ్ హౌస్ ఉంటుంది. ఆ హౌస్లో ఫోన్ పెట్టి ఉంటుంది. ఆ ఫోన్ వచ్చేసి మన రాకేష్కి దొరుకుతుంది. ఇంకా రాకేష్ వచ్చేసి తీసుకుంటాడు. ఇంకో పక్క ఆ రోజు నైట్ ఏం జరిగిందంటే ఎలివేటర్ పనిచేయలేదని నేను పోతే అదే టయానికి తన పైన నుంచి తొందరగా ఏదో జరిగినట్టు రూఫ్ టాప్ నుంచి పరిగెత్తా వచ్చింది. నేను చూశాను అది. తనే ఏంటబ్బా అని ఎందుకు వచ్చి చూస్తే అక్కడికి కిమ్ వచ్చేసి చనిపోయింది అంటే అవునా అన్నట్టు వాళ్ళు మాట్లాడతారు. సో తను సస్పెక్ట్గా తను చేస్తుంటారు. ఇంకో పక్కన యాక్షన్ అంటే వేలం పాటకి రెడీ అవుతూ ఉంటారు. వేలం పాటకి రెడీ అవుతుంటే నీతో మాట్లాడాలి, నీకు తెలుసా తన పాలసీ గురించి తెలుసా, నీకు ఏం తెలియదు అసలు తను ఎందుకు కలవాలనుకుందని నీకు తెలుసా అనేసి ఇంకా కిమ్ గురించి యూన్ గురించి తెలుసుకుంటారు. ఇప్పుడు తెలుసుకున్న మాత్రం ఏం చేస్తాము, ఇప్పుడు తెలుసుకుంటే మాత్రం ఏమన్నా చేంజ్ అవుతుందా, ఏమీ చేంజ్ కాదు కదా, నాకు టైం అవుతుంది వెళ్తున్నా అనేసి ఇంకా తన పెయింటింగ్ సంబంధించినవన్నీ చెప్పి చేస్తూ ఉంటుంది. ఇంకా సరే అనేసి అది వేలం పాట అవుతూ ఉంటుంది.
అంతలోపల పోలీసులు వచ్చేసి తన సస్పెక్ట్ అనేసి తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. అందరూ షాకే చూస్తారు. ఇన్కి తిన బ్రదర్ సుయలు ఎందుకు ఇలా చేసావు, నువ్వే చెప్పావా అంటే నేనేం చూసాను అదే చెప్పాను అంటే మరి నాకు చెప్పొచ్చు కదంటే నేను చెప్తే నువ్వు నమ్ముతావు భయ్యా అనేసి తను చెప్తూ ఉంటుంది. సరే సరే అనేసి గొడవ పడుతుంటే ఇంకేమైందంటే తిను వచ్చేసి ఆ కెమెరా తీసుకొని హ్యాక్ చేసి అతనికి ఇస్తారు. దీంట్లో ఆడియో అనేది అంతా ఇదైపోయింది, నాకు మనీ కావాలి ఇస్తావా అంటే సరే సరే ఇస్తాలే, ముందు ఆడియో నాకు పంపించు అంటే సరే సరే నేను చూస్తాను అని చెప్తారు. ఇంకా సరే ఏం చెప్తావా లేదా, ఆ రోజు నైట్ ఎందుకు నువ్వు వెళ్ళావు అక్కడికి అనేసి తను అడుగుతుంటే నేనేమి చేయలేదు, ఆ రోజు అయిపోయింది. సో ఏంటో సౌండ్ వచ్చిందని నేను పైకి వెళ్ళాను. పైకి వెళ్ళిన తర్వాత అక్కడ తను నేను వెళ్ళేసరికి అక్కడ పడిపోయింది, నాకేం చేయాలో అర్థం కాకుండా పరిగెత్తా వచ్చాను. నేను వెళ్ళే టైంకి అక్కడ చనిపోయింది అంటే ఆ టైంలో ఎవరికన్నా కాల్ చేయాలి కదంటే నాకు కాల్ చేయాలనిపించలేదు, నాకు చాలా హడావిడిగా ఉంది అందుకే నేను చేయలేదు అనేసి ఇంకా అని చెప్తూ ఉంటారు. ఈ న్యూస్ వచ్చేసి అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ స్ప్రెడ్ అయిన తర్వాత ఆ పాక్ వచ్చేసి తను చూస్తూ ఉంటాడు. చూసి ఒక వేడిగా అంటే ఒక విచిత్రమైన స్మైల్ ఇస్తాడు. సో తినే ఆ ముగ్గుని చంపి కిమ్ కూడా చంపింటాడేమో అనేసి నేను అనుకుంటున్నాను. సో గెస్ అనేది నాకు తెలీదు, మేబీ అని అనుకుంటున్నాను. సరే అనేసి సీఎల్ వస్తాను, నీకేమైనా హెల్ప్ చేయాలా, నేను ఇన్నే చేసింది కానీ తను నాకు చెప్పలేదు, సరే నీకేమైనా హెల్ప్ చేయాలంటే సరే అనేసి తన షోలో ఒక విషయం చెప్తుంది. సరే ఇంకా సీసీ ఫుటేజ్కి వెళ్తాడు. అంటే తను సూసైడ్ చేసుకున్న టయానికి తను అక్కడ ఉండదు, వేరే దగ్గర గ్లాస్ దగ్గర ఉంటుంది, అది ఎవిడెన్స్గా ఉంటుంది. సరే అనేసి తను ఇంకా సీఎల్ వచ్చేసి అర్జెంటుగా పరిగెత్తా పోయేసి వెతుకుతూ ఉంటాడు. అంతలోపల తిని వస్తే నువ్వు వెతికేది దీనికోసమైనా మెమరీ కార్డ్ కోసమైనా అంటే అవును ఇది చాలా అవసరము తను అనేసి ఇంకా ఆ టయానికి తను ఎక్కడ ఉందనేసి చూపించడానికి అది చూపిస్తారు. సో తన మీద సస్పెక్ట్ అనేది లేకుండా తను నిర్దోషి అవుతుంది. సరే అనేసి ఇంకా బయటకు వస్తుంది. బయటకు వచ్చేసి నీకు తెలుసు కదా కిమ్ సూసైడ్ చేసుకున్న రకమా నీకు తెలుసా అంటే తను ఏ టైప్ అనేది నాకు తెలీదు, నన్ను ఎందుకు దీంట్లో అంతా ఇన్వాల్వ్ చేస్తారు అనేసి అంటుంటే ఇంకా అందరూ వచ్చేసి ఆఫీస్కి వస్తుంది. ఇంకా ఏమైంది ఏమి అనేసి తినొచ్చి ఆలోచిస్తూ ఉంటారు. సో ఎలాగో బయటకు వచ్చేసావు, నువ్వు ఈ మధ్య చాలా నిద్రపోవట్లేదు, నీ ఐస్ కూడా చాలా వాపు వచ్చింది అంటే సరే సరే స్మాల్ కాఫీ తీసుకో అనేసి ఇంకా చెప్తారు. ఇంకా తినొచ్చేసి తనకి ఇచ్చింటారు కదా, సో ఆడియోని పంపిస్తారు. ఆ ఆడియోలో ఏంటి అంటే కిమ్ వచ్చి హన్ ఎక్కడికి వెళ్తుంది, ఎవరితో మాట్లాడుతుంది అనేసి కొద్దిగా హైడ్గా వచ్చేసి తను ఏం మాట్లాడుతుంది ఏం చేస్తుంది అన్ని రికార్డ్ చేస్తుంటుంది. సో అవంతా చూసేసి తినికి కొద్దిగా అంటే వెయిట్గా ఉంటుంది, తిను ఒక దగ్గరికి వెళ్తుంది, తనకి కొద్దిగా ప్రాబ్లం ఉంటుంది, సరే అనేసి వెళ్తుంది. అంతకుముందు అనేసి తిని లవ్ చేసి ఉంటాడు కదా, తన దగ్గర కూడా వెళ్ళి ఉంటుంది. తను వచ్చేసి మంచి డాక్టర్ కాదు, తన క్లినిక్కి వెళ్తే తను సెడ్యూస్ చేస్తూ ఉంటాడు. సో అది అందుకనే హాస్పిటల్కి వెళ్ళాలంటే తన భయము. మళ్ళీ పాత హాస్పిటల్కి వెళ్ళి ఆ నర్సుని అడుగుతారు ఏమైంది కిమ్కి ఏంటి అంటే కిమ్ చాయ్ తను వచ్చేసి తన యాంకర్గా ఉన్నప్పుడు తన గర్ల్ ఫ్రెండ్గా చేసుకున్నాడు. సో అందుకనేసి హ్యాన్ ఉంటే తనకి పడదు, తన బాయ్ ఫ్రెండ్ని తన దొంగలిచ్చింది, తను వశపరుచుకుంది అనేసి తను చెప్తూ ఉంటాడు. సో అది అనేసి ఆ విషయం చెప్తూ ఉంటుంది. ఇంకో పక్కన వచ్చేసి తినకి ఇచ్చిన ప్రోగ్రెస్ అనేది కంప్లీట్ చేస్తుంది. ఇంకా ఏమైంది నీకు తెలుసా ఇలా నువ్వు చాయ్ అన్నావు కదా, సో తను మీట్ అయినావు కదా, తను కిమ్ లవర్ అంట, నీకు తెలుసా నువ్వు వెళ్ళిన తర్వాతే వాళ్ళిద్దరు బ్రేకప్ అయ్యారంట, అందుకనేసి కిమ్ నీకు ఇలా చేసిందేమో అనేసి అంటుంటే అవునా నాకు తెలియదే అంటే అయినా నాకేం గెయిన్ చేయలేదు, నువ్వు ఇష్టపడిన వాళ్ళంతా మోసపోతున్నారంటే నువ్వు ఏం గెయిన్ చేసావంటే నేను ఏం గెయిన్ చేయలేదు, నాకేం లాభం లేదు, నేను ఓన్లీ లాసే అయ్యాను, అందరినీ పోగొట్టుకుంటున్నానని చెప్పేసి వెళ్తుంటే తన కళ్ళు తిరిగి పడిపోతుంది. తనకి చాలా డిప్రెషన్లో ఉంటుంది. ఎలాగైనా ఇంకా తన వర్క్ కోసం వెళ్తూ ఒక పెయింటింగ్ చూస్తుంది, అక్కడ ఫైర్ ఉంటుంది, ఫైర్లో వాళ్ళ అమ్మ నాన్న చనిపోయి ఉంటారు. ఆ ఫైర్ పెయింటింగ్ చూసి తను చాలా ఫీల్ అయిపోతూ ఉంటుంది. ఇంకా సరే అనేసి నీకు ఒప్పందానికి నేను ఒప్పుకున్నాను, నా పెయింటింగ్ నీకు ఇస్తాను, టర్మ్ అండ్ కండిషన్స్ అని చెప్తాడు. సరే అనేసి తను ఆపుతాడు. తనకి కోపం వస్తుంది. ఇంకా తిను వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి ఉంటుంది. వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళున్నప్పుడు కూడా వాళ్ళ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి నువ్వు ఎప్పుడూ ఏడవు, బయటికి తెప్పేసి ఏడ్చు, గట్టిగా ఏడ్చు, ఎంతసేపు అని పెయిన్ లోపల పెట్టుకుంటావు అనేసి బాధపడుతూ ఉంటుంది. అదంతా రికార్డ్ చేసింటారు. సో రికార్డ్ చేసి ఇంకా తినొచ్చేసి సియోల్ దగ్గరికి వెళ్ళి అడుగుతా తన గురించి చెప్తావా అంటే నీకు చెప్పనేనంటే నువ్వు చెప్తావా, తను అడగమంటావా అంటే సరే సరే నువ్వు
చెప్తాను విను అంటే తను చిన్నప్పుడు వాళ్ళ పేరెంట్స్ని పోగొట్టుకుంది. తను చాలా ఫీల్ అయ్యి నువ్వు మళ్ళీ వాళ్ళని అడిగేసి తను లేనిపోని గాయం చేయదు. 15 years ఓల్డ్ ఉన్నప్పుడు తను అలా వాళ్ళ అమ్మ నాన్న పోగొట్టుకుంది. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ అయినప్పటి నుంచి తనే కేర్ తీసుకుంటుంది అనేసి చెప్తూ ఉంటే ఇంకా అంతలోపల ఈయన వచ్చేసి ప్లీజ్ మా బ్రదర్కి దూరంగా ఉంటారా అనేసి తను చెప్తారు. సో చాలా మంది అలాగే అటెంప్ట్ అయింటారు. సో ముగ్గురు చనిపోయిన వాళ్ళు వచ్చి ముగ్గురు ఇదిగానే ఉంటారు. సో ఏదో ప్లానింగ్గా చేసింటారు. ఇంకా సరే అనేసి ఇంటికి ఇలా సెమెట్రీ ఉంటుంది, అక్కడికి వెళ్తే ఇంకా వాళ్ళ పేరెంట్స్ తిడుతూ ఉంటారు నీ వల్లే నా కొడుకు ఇలా అయ్యాడు అనేసి. ఇంకా వాళ్ళ తమ్ముడు వచ్చి ఇన్సూరెన్స్ ఎందుకు తీసుకున్నావు, ఇన్సూరెన్స్ ఎందుకు క్యాన్సిల్ చేశావు, ఆ రోజు కిమ్ వచ్చి మాట్లాడింది నువ్వు కానీ ఇలా చేసావు తన చేతిలో నువ్వు చచ్చిపోతావు అనేసి ఇంకా తను బెదిరించింది. అంటే నువ్వు అంత కావాలంటే ఎవరైనా హెల్ప్ తీసుకోబో నా దగ్గర ఉండొద్దు అనేసి తను చెప్పింటాడు. ఆ రోజు చనిపోయిన తర్వాత మా అన్న చనిపోయాడు కారణం నువ్వే కదా అంటే ఇన్సూరెన్స్ తీసుకున్నాడు క్యాన్సిల్ అయింది, ఆ తర్వాత మనీ వచ్చింది తన అకౌంట్కే వచ్చింది అంటే అసలు ఎవరు నువ్వు ఎందుకు మా అన్న లైఫ్లోకి వచ్చినావు, నేను చూస్తుంటే నాకు ఏదో అనుమానంగా ఉంది, అసలు ఇన్వెస్టిగేషన్ వాళ్ళు కూడా చాలా కాల్ చేస్తున్నారు అనేసి అంటుంటే ఇంకా అంత లోపల అక్కడికి తను ఉంగరం ఇచ్చింటాడు. ఆ ఉంగరం చూసి తను చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంకా ఉంగరం తీసి పడేస్తూ ఉంటుంది. ఏంటి నువ్వు నిజంగానే ఏమైనా అన్నీ లాస్ అవుతున్నావు, వాళ్ళు చనిపోవడానికి నీకు ఏం కారణం లేదా అనేసి ఇంకా రాకేష్ అడుగుతూ ఉంటాడు. ఇంకా హ్యాన్ వచ్చేసి నాకేం సంబంధం లేదు అన్నట్టు చూస్తూ ఉంటుంది. ఇంకా తను చాలా బాధపడుతూ ఉంటుంది. ఎందుకు నేనేం చెప్పినా ఎవరు నమ్మరు అన్నట్టు తను బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఏమైంది ఏమి అన్నట్టు చాలా బాధపడుతూ ఉంటుంది. తను అలాగే చూస్తూ ఉంటాడు. ఇంకా తను అలాగే వెనకాలపై సూసైడ్ చేసుకోవాలనుకుంటే ఇంకా తను సేవ్ చేస్తాడు. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే నాకు చనిపోవాలని ఉంది, ఎందుకు ఆపావు నువ్వు ఎందుకు ఆపావు అనేసి ఇంకా అరుస్తూ ఉంటుంది. నా పిచ్చా నీకు నన్ను ఎందుకు ఆపావు, నేను చనిపోవాలనుకుంటున్నానంటే నువ్వు చనిపోతే నాకెలా తెలుస్తుంది, అసలు వాళ్ళంతా ఎందుకు చనిపోతుందా నేను కనుక్కోవాలి కదా, కనుక్కోకుండా నువ్వు ఎలా చనిపోతావు అనేసి ఇంక తను అంటాడు. ఇంకా అంతే ఎపిసోడ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ప్రభు ఏం చూపిస్తారంటే తను ఎవరైనా ఇష్టపడితే వాళ్ళ ముగ్గురు చంపేస్తూ ఉంటారు. సో ఈసారి నేను నిన్ను ఇష్టపడతాను, ఈసారి నన్ను ఎవరు చంపుతారో చూద్దాము అన్నట్టు వాళ్ళు చెప్తూ ఉంటారు. సో పాక్ వచ్చేసి వాళ్ళిద్దరిని చూస్తూ ఉంటారు, వాళ్ళిద్దరు కిస్ చేసుకుంది. అంత లోపల అయిపోతుంది ఫ్రెండ్స్. అండ్ మీకు వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.